హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు చంద్రస్ ఒపీనియన్ అండి. వచ్చేసానండి. సీరియస్లీ లిటరల్లీ లోపల ఎంత హ్యాపీగా ఉందో అంటే మాటల్లో చెప్పలేనంత హ్యాపీనెస్. ఇది కదా మనం బిగ్ బాస్ నుంచి ఎక్స్పెక్ట్ చేసింది అన్న ఫీలింగ్. లోపల ఒక రకమైన రిలాక్సేషను, ఒక తీన్మా డ్యాన్స్. అబ్బో, చెప్పలేనన్ని ఫీలింగ్స్ ఒకేసారి బయటకు వచ్చినట్టు అనిపిస్తున్నాయి. మామూలుగా కూడా కాదు. ఒక్క 1 వీక్ నుంచి నేను పట్టిన ఫ్రస్ట్రేషన్కి నాకు కొద్దిగా రిలాక్స్. ఎప్పుడెప్పుడు 9 అవుతుందా, ఎప్పుడెప్పుడు 9 అవుతుందా, ఎప్పుడెప్పుడు నాగమామ వస్తాడా, ఎప్పుడెప్పుడు చూస్తానో ప్రోగ్రామ్ అన్నట్టుంది. మామూలుగా లేవండి అప్డేట్స్ వింటుంటేనే ఎప్పుడెప్పుడా అని క్యూరియాసిటీ పెరిగిపోతుంది. ఇంకా ప్రోమో చూస్తే ఆహా నెక్స్ట్ లెవెల్ అంతే. ఓ మై జాక్సన్ అనాల్సిందే కంపల్సరీ. అలా ఉన్నాయి అప్డేట్స్, మామూలుగా లేవు. లోపల నుంచి హ్యాపీనెస్ తన్నుకుంటూ వచ్చేస్తుంది. ఫస్ట్ ఎవరికైతే బాగా డబ్బులు పడాలనుకున్నాను వాళ్ళకి పడిపోయాయండి. ఎవరో కదండి, మన రీతుకి ఒక 2 days నుంచి అరాచకము, విధ్వంసము అన్నీ సృష్టించి తన రూల్స్తో తను బ్రేక్ చేసుకొని తనే ఇది చేసుకొని తను కష్టపడి సంపాదించి కెప్టెన్ చేసిన ధీమాన్ పవర్ని తీసేశారండి. తీసేశారు. తరువాత రీతుకి ఒక రేంజ్లో కోటింగ్ పడిందంట. మామూలు కూడా కాదు, ఒక రేంజ్ అంతే. వీడియోలు చూపించి మరి ఒక రేంజ్లో కోటింగ్ మామూలు కూడా కాదు. వీడియో చాలా వీడియోస్ ఉన్నాయి ఈరోజు ప్రోగ్రాంలో. మనం వీడియోలు చూసి ఎంజాయ్ చేయొచ్చు, పిచ్చగా ఎంజాయ్ చేయొచ్చు. అరే ఈ పాయింటే కదా మనం అనుకునింది, ఇదే కదా, ఇది ఈ పాయింట్ అడగాల్సింది, ఈ పాయింట్ గట్టిగా అడగాల. నాగమామ అదే అడిగాడంట. అబ్బా, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. బట్ కానీ నాగమామలో ఫైర్ ఉండకపోవచ్చు, కానీ పంచులు మాత్రం బాగా పడతాయి అందరికీ, ఇది మాత్రం ష్యూర్. గట్టిగా సల్మాన్ ఖాన్ లాగా గట్టిగా అరిచి అయితే చెప్పరు, కానీ మెల్లిగానే నెమ్మదిగానే ఏంటమ్మా ఇది అన్నట్టే పంచులు మొన్న ప్రియాకి పడ్డాయి కదా, మాత టాబ్లెట్స్ వేసుకో అనేసి, అలా పడతాయి కంపల్సరీ. ఆ రేంజ్లో ఉంటాయి ఈరోజు. నెక్స్ట్ మన ప్రియాకి, శ్రీజాకి ఒక రేంజ్లో కోటింగ్ పడిందట. మామూలుగా కూడా కాదు. మొన్న జరిగిన కాలచక్రం అది ఉంది కదా, ఆ టాస్క్ గురించి, ఆ టాస్క్ని వీడియో వేయించి మరి ప్రియాకి చూపించి మరీ పడ్డాయంట. ఇంకా శ్రీజాకి అయితే ఒక రేంజ్ అంట. అసలు మీరేంటి, మీ విధానాలు ఏంటి, మీరు ఏం చేస్తున్నారు, మీ ఇద్దరు ఒకే పాయింట్స్ ఆర్గ్యుమెంట్స్, మీతో మేము భరించలేకపోతున్నాం అన్నట్టు కంపల్సరీ ఎక్స్ప్లెయిన్, మనం ఏమనుకుంటున్నాం అది చెప్పినట్టు. సో బాగా కోటింగ్ పడిందంట. నెక్స్ట్ ఏంటబ్బా, ట్విస్ట్ మీద ట్విస్టులు ఉన్నాయి దీంట్లో. మామూలు ట్విస్టులు లేవు. మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, అబ్బా నేను రేపటి నుంచి చూసాను ప్రియా వంట చేస్తుంది. రేపటి నుంచి ప్రియా నిజంగానే లిటరల్లీ రేపటి నుంచి వంట చేస్తుంది. నెక్స్ట్ శ్రీజ బట్టలు ఉతికితుంది. మన డీమాన్ పవన్ అంట్లు తోముతాడు. అంతకుముందు కూడా అంట్లో తోముతున్నాళ్ళే, కానీ డీమాన్ పవన్ పాపం అదో రీతు కిందనే ఉంటాడు. రీతు మోచేయి కిందనే ఉంటుంది చెయ్యి. డీమాన్ పవన్ది ఎప్పుడు అక్కడే ఉంటాడు. సో ఇంకా రోజే వేసుకోవచ్చు హ్యాపీగా. నెక్స్ట్ మనం మర్యాద మనీష్ గారు వెళ్ళిపోతున్నారండి. సగం టార్చర్ వదిలిపోయిందండి. మనకు మనశ్శాంతి అనేది కొద్దిగా ఆ హెలాజినేషన్ అనేది మన మీద రుద్దకుండా కాస్త తగ్గిపోతుందండి. మన హెలాజినేషన్ స్టారు ఎలిమినేట్ అయిపోయారు. నేను యాక్చువల్లీ ప్రియా వెళ్ళిపోవాలనుకున్నాను. అప్పటికైనా కొద్దిగా శ్రీజాకు బుద్ధి వస్తుంది అనుకున్నాం. బట్ కానీ శ్రీజ పోలేదు. కానీ బట్ ఓకే, ఇద్దరు ఎవరు వెళ్ళిపోయినా కూడా ఓకే. ఈమె గట్టిగా అరిచి టార్చర్ చేసేది, ఈయన హెలాజినేషన్లో బతికేసి వాళ్ళు ఇదన్నారు, వాళ్ళు అదన్నారు, నన్ను ఇలా చేశారు, నేను అలా ఆపినాను, స్నేక్ ఇది అది, మీరు కూర్చున్నారు, మీరు లేచినారు, మీరు ప్లేట్ అక్కడ పెట్టినారు, మీరు ప్లేట్ ఇక్కడ పెట్టి చూసావా ప్రియా, వాళ్ళ ప్లేట్ అక్కడే ఉందని తెలిసి కావాలని ఇది చేసింది. అమ్మో బాబోయ్, ఆ హెలాజినేషన్ మొత్తం వెళ్ళిపోతుందండి. సో అది ఒకటి. నెక్స్ట్ ఓనర్స్ టెనెంట్స్ ఓనర్స్ అయిపోయారు. బట్ కానీ అందులో బర్నీ గారు కష్టపడి సంపాదించుకున్నారు కాబట్టి ఆయన ఓనరే. రాము కూడా ఓనరే, ఎందుకంటే గేమ్ ఆడి సంపాదించుకున్నాడు కాబట్టి రాము కూడా ఓనరే. నెక్స్ట్ రాముడికి కూడా అప్రిషియేషన్ ఉంది. బట్ కానీ నిన్న మాట్లాడకనే ఎందుకు ఉండిపోయాడని కన్ఫ్యూజన్లో ఉన్నాడు. ఆ పాయింట్ కూడా అడిగారంట. తర్వాత తనూజాని అప్రిషియేషన్ ఉంది, అట్ ది సేమ్ టైం నువ్వు ఎక్కడ కనిపించట్లేదు అనేసి అని అడిగారంట. కొంచెం ఇవ్వాల్సిన పాయింట్స్ ఇచ్చారంట. నెక్స్ట్
డిమాన్ పవన్ సారీ డిమాన్ పవన్ అని వస్తుంది. ఇమాన్యుయల్కి, భరణి గారికి, సుమన్ శెట్టి గారిని ఒక రేంజ్లో పొగిడారంట. ఎందుకంటే సుమన్ శెట్టి గారిని ఖచ్చితంగా పొగడాల్సింది. ఎందుకంటే లాస్ట్ వీక్తో పోల్చుకుంటే ఈ వీక్ చాలా బెటర్. చాలా ఆయన టాస్క్లు ఆడినాడు, కనిపిస్తున్నాడు, ఫుడ్ కాడ కూడా బాగా చేశారు, అన్నీ సూపర్గా ఉన్నాయి. మన సంజన గారి ఫ్లోరస్ అనేది ఒక ఫన్నీ జరిగిందంట. వాళ్ళిద్దరూ ఏదో థమ్స్అప్ లేదో ఇది చేసిండేది, అదేదో వీడియో వేస్తాను అని చెప్పి ఇది చేసి కొద్దిసేపు ఫన్ అయితే జరిగిందంట బాగా. సో ఇది అప్డేట్స్. ఇంకా మొత్తం చెప్పేస్తే మీకు అసలు చూసే ఇంట్రెస్ట్ పోద్ది. ఎంజాయ్ చేయండి. రివ్యూ ఎపిసోడ్ చూసి మళ్ళీ రివ్యూ చేస్తాను. మీకు కావాల్సింది ఏదైతే అనుకుంటున్నానో ఆ కంటెంట్ మొత్తం ఈరోజు ఉంటుంది, చూసి ఎంజాయ్ చేయండి. మీరు అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? బాయ్.